Hi everyone, welcome to our channel. This video is for educational purpose only. It's not a financial advice, so please trade at your own risk. సో మనం ట్రేడింగ్లో యూస్ చేసే టూల్స్ ఇవే. మెయిన్గా క్యాపిటల్ కోసం అయితే ఎపిక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నాను. అండ్ చార్ట్స్ అండ్ అనాలిసిస్ కోసం అయితే ట్రేడింగ్ వ్యూ. బ్రోకరేజ్ అకౌంట్ కోసం అయితే ట్రేడ్ అవేట్ యూస్ చేస్తున్నాను. సో ట్రేడ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి కదా, సో దానికోసం ట్రేడ్ అవేట్ యూస్ చేస్తున్నాను. మెయిన్గా మనం ఫోకస్ చేసేది మన స్ట్రాటజీ గురించి, అండ్ మన స్ట్రాటజీని యూస్ చేసి ఈరోజు ట్రేడ్ ఎలా చేసామో చూద్దాము. ఇక్కడైతే 2 డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి. అండ్ మన స్ట్రాటజీ ఏంటి అంటే ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ ఉంటుంది కదా, సో దాని యొక్క ఓపెనింగ్ రేంజ్, బ్రేక్ అండ్ రీటెస్ట్. సో ఈ 2 డయాగ్రామ్స్లో మీకు లాంగ్ పొజిషన్కి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అండ్ షార్ట్ పొజిషన్కి ఎప్పుడు ఎంటర్ అవ్వాలో క్లియర్గా మార్క్ చేసి ఉంది. సో ఫస్ట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు స్టాక్ అనేది ఫస్ట్ 5 మినిట్ ఓపెనింగ్ హై ఉంటుంది కదా, అది బ్రేక్ అవుతుంది. అండ్ అలాగే సేమ్ అదే లెవెల్లో మళ్ళీ రీటెస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక స్టాక్ అలా బ్రేక్ అవుతూ మళ్ళీ అదే లెవెల్లో రీటెస్ట్ అవుతుంటే మనం దాన్ని బెటర్గా కన్ఫర్మ్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకోవచ్చు. సేమ్ అలాగే షార్ట్ పొజిషన్కి. సో ఇక ఈరోజు ట్రేడింగ్ ఎలా చేసామో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్. అయింది 9:30 AM ఈస్టర్న్ టైం. సో మనం ఒక 10 మినిట్స్ లేట్గా జాయిన్ అయ్యాము. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఉన్నాను. అండ్ మనం ట్రేడ్ చేసేది ఎన్క్యూ. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తుంది ట్రేడింగ్ వ్యూ, అండ్ రైట్ సైడ్ ఈజ్ అవర్ ట్రేడ్ అవెట్. అక్కడే మనం ఎగ్జిక్యూట్ చేసేది ఆర్డర్స్. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి March 4, 2026. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే స్టెప్ నెంబర్ 1, హారిజంటల్ లైన్స్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ 5 మినిట్ మార్కింగ్ హై అండ్లో. సో మనకి ఇండికేటర్ సెట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా లైన్స్ డ్రా చేసుకుంటుంది. సో నౌ సెకండ్ స్టెప్ ఈస్ టు వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు బ్రేక్ అబౌవ్ ద లైన్ ఆర్ బిలో ద లైన్. సో ఇంకా బ్రేక్ అవ్వలేదు, బట్ లెట్స్ సీ. సో ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ టు బ్రేక్. సో ఆ రెడ్ క్యాండిల్ అనేది ఆల్మోస్ట్ బ్రేక్ అయినట్టు అనిపించింది, బట్ క్లోజ్ అయ్యేసరికి లోపల క్లోజ్ అయింది, ఆ విక్ మాత్రం బయట క్లోజ్ అయింది. సో కంప్లీట్ బాడీ బ్రేక్ అవ్వాలి మనకి. సో ఇక్కడ చూస్తే గ్రీన్ క్యాండిల్ అనేది కంప్లీట్ బాడీ బ్రేక్ అయినట్లు చూస్తున్నాము. బట్ లెట్స్ సీ, క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా మనం కన్ఫర్మ్ చేయలేము, ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మనకు కావాల్సింది ఏంటి అంటే క్యాండిల్ అనేది అబౌవ్ ద లైన్ ఆర్ బిలో ద లైన్ బ్రేక్ అవ్వటం. ఓకే, సో ఇక్కడైతే గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది అబౌవ్ ద లైన్, బట్ ఇట్స్ స్మాల్ బాడీ ఉంది, మోస్ట్ ఆఫ్ ద పార్ట్ పిక్కే ఉంది. సో ఇది స్మాల్ బ్రేక్ అనమాట, మనం ఈ బ్రేక్స్ని ఇగ్నోర్ చేయొచ్చు. సో ఫార్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. స్ట్రాంగ్‌గా బ్రేక్ అయితేనే మనం కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడైతే స్ట్రాంగ్‌గా బ్రేక్ అయింది, ఫుల్ బాడీ అబౌవ్ ద లైన్ బ్రేక్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆల్సో రీటెస్ట్ క్యాండిల్స్ ఫామ్ అవ్వడానికి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, స్టెప్ 2 ఈజ్ కంప్లీటెడ్. క్యాండిల్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేసాం. యెస్, క్యాండిల్ ఈజ్ ఓకే. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే రీటెస్ట్ క్యాండిల్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ లైన్ టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, సో ఓకే, ఇప్పుడు పైన క్లోజ్ అయితే బయర్స్ స్టెప్ ఇన్ అయ్యారు. సో ఇట్స్ లైక్ ఎ హ్యామర్ స్టిక్ క్యాండిల్. సో ఇక్కడ నేను ట్రేడ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు మనం నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వస్తే. ఓకే, సో గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ట్రేడ్‌లోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి హ్యామర్ స్టిక్ క్యాండిల్ బేస్ ఉంది కదా, ఆ కంప్లీట్ విక్ అక్కడ పెట్టేసాను. సో టార్గెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2 రిస్క్ రివార్డ్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఇక్కడైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ బ్రేక్ అయింది. అండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏంటి అంటే కంప్లీట్‌గా రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. అండ్ అది రీటెస్ట్ అయ్యి మళ్ళీ అగైన్ పైన క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ సెల్లర్స్ కిందకి పుష్ చేయడానికి ట్రై చేశారు, బట్ బయర్స్ స్టెప్ ఇన్ అయ్యి ఫైనల్ ఇట్ క్లోజ్ లైక్ ఎ హ్యామర్ స్టిక్ క్యాండిల్. సో దాన్ని కన్ఫర్మేషన్‌గా తీసుకొని ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను నేను. ఓకే, సో ఫార్ లుక్స్ గుడ్, బట్ రెడ్ క్యాండిల్ అయితే స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఇట్స్ కమింగ్ డౌన్. ఓకే, లెట్స్ సీ, మనకి రెసిస్ట్ అవ్వలేదు. ఓకే, ట్రేడ్‌లోంచి ఎగ్జిట్ అయిపోయాము. స్టాప్ లాస్ మనం జస్ట్ ఆ విక్ పెట్టేసాం మనం.
మేబీ మన స్టాప్ లాస్ ఈ కంటెక్స్ట్‌లో బ్రేక్ అయిన క్యాండిల్ బాడీ పెట్టాల్సిందే. సో, మళ్ళీ ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను నేను. ఐ జస్ట్ థాట్ సో, మళ్ళీ మనం ట్రేడ్‌లోకి ఎందుకు ఎంటర్ అయ్యాము అంటే, ఆ రెడ్ క్యాండిల్ అనేది కింద విక్ దాకొచ్చేసి మళ్ళీ పైన క్లోజ్ అయింది. సో, ఐ థాట్ అగైన్ బయర్స్ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో, అందుకనే మళ్ళీ ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను. సో, ఫస్ట్ టైమ్ మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అయినప్పుడే కొంచెం ఆ స్టాప్ లాస్ అనేది ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అనేది బేస్ పెట్టేసుంటే మనం ఎన్ ఎగ్జిట్ అయ్యే వాళ్ళమే కాదు. ఓకే. నౌ లెట్స్ సీ. సేమ్ స్టాప్ లాస్ అండ్ సేమ్ టార్గెట్, ప్రాఫిట్ టార్గెట్, 2 రిస్క్ రివార్డ్. ఓకే. సో, ట్రేడ్ అయితే పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది. సో, ఫస్ట్ టైమ్ మనం ఎంటర్ అయినప్పుడే స్టాప్ లాస్ కొంచెం సరిగ్గా పెట్టుంటే అసలు ఫస్ట్ ట్రేడ్‌లో నుంచి మనం ఎగ్జిట్ అయ్యే వాళ్ళమే కాదు. బట్ ఎనీవే సెకండ్ ట్రేడ్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది. సో, 1 విన్, 1 లాస్ టుడే. ఓకే. సో, టుడే వెడ్నెస్‌డే అండ్ మార్చ్ 4. So, calculate the number of points. I think it's around 70. Okay, 75 points. So, around $200 or $190 profit today, including that loss. సో, నిన్న ట్రేడ్ రాయడం గూడా మర్చిపోయాను. యాక్చువల్లీ నిన్న మనకి లాస్ వచ్చింది. అరౌండ్ 110 ఆర్ $120 30 పాయింట్ లాస్ యెస్టర్‌డే. సో, ఒక వీడియో అయితే చేస్తాను నేను. ఫిబ్రవరిలో మన ప్రాఫిట్ పర్సెంటేజ్ అండ్ ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది. ఎందుకంటే మంత్ దాటిపోయింది గదా! So at the month end, we need to calculate. I mean, this is just for discipline purpose, just daily tracking అంతే. ఓకే. నేను అరౌండ్ ఎంతో 25,830 అరౌండ్ ఉండాలి మార్కెట్ క్యాప్. నౌ టుడే ఈస్ 26,069. సో 1 లాస్ 1 విన్ ఫర్ టుడే. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ ట్రేడింగ్ సెషన్ టుడే. 1 లాస్ 1 విన్. ఓకే. నౌ లెట్స్ డిస్కస్ అవర్ అనాలిసిస్ పార్ట్. సో ఇప్పటిదాకా ట్రేడ్ ఎలా జరిగిందో చూసాము. సో ఇప్పుడు అనాలిసిస్ పార్ట్ చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి హారిజాంటల్ లైన్స్ గీసేసాము. అండ్ అక్కడ థమ్స్ అప్ డౌన్ సింబల్ పెట్టాను. థమ్స్ డౌన్ సింబల్ పెట్టాను. ఎందుకు అంటే అక్కడ యాక్చువల్లీ బ్రేక్ అయింది. యాస్ పర్ టెక్స్ట్ బుక్. కాకపోతే ఈ చిన్న బ్రేక్స్‌ని మనం ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రేక్‌ని మనం బ్రేక్‌లా కన్సిడర్ చేసుంటే మనకి ఆహ్, కొంచెం ముందుగా ఎంటర్ అయ్యేవాళ్ళం. సో, ఇట్ మైట్ బి ఎండ్ అప్ విత్ ఎ లాస్. సో, నేను ఆ బ్రేక్‌ని కన్సిడర్ చేయలేదు. సో, నెక్స్ట్ సాలిడ్ బ్రేక్ స్టెప్ నంబర్ 2 యారో ఉంది గదా! సో, దాన్ని సాలిడ్ బ్రేక్‌గా కన్సిడర్ చేసి సో, దాని నుంచి రీటెస్ట్ క్యాండిల్ అయ్యేదాకా వెయిట్ చేసి, సో, రీటెస్ట్ క్యాండిల్ హామర్ స్టిక్ క్యాండిల్‌లా ఫార్మ్ అయింది. అండ్ థాట్ బయర్స్ ఆర్ స్టెప్పింగ్ ఇన్. సో, ద నెక్స్ట్ క్యాండిల్ దగ్గర ఎంటర్ అయ్యాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మనం స్టాప్ లాస్ అనేది సరిగ్గా అడ్జస్ట్ చేయకపోవడంతో సో, ఫస్ట్ లాస్ తీసుకున్నాము. బట్ నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ ఆ క్యాండిల్ అనేది అబోవ్ ద లైన్ హోల్డ్ అవుతుంది అనిపించినప్పుడు మళ్ళీ మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాము. ఈసారి పర్ఫెక్ట్‌గా 2 రిస్క్ రివార్డ్ వర్కౌట్ అయింది. సో, టోటల్ టుడే ప్రాఫిట్ ఈస్ అరౌండ్ $200 ఇంక్లూడింగ్ దట్ లాస్. Yes, so that's it for today's trading session and our analysis part. So ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ డైలీ ఎన్‌క్యూ వీడియోస్. థాంక్ యూ.